ప్రియాంక అరుళ్ మోహన్ ఇండస్ట్రీకి 'కండా' మూవీతో డెబ్యూ ఇచ్చింది. 'ఒరు కథే హేలా' అన్న మూవీతో 'కండా' ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తను తెలుగులో 'నానితో 'నానీస్ గ్యాంగ్ లీడర్' అన్న మూవీ చేసింది. ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అమీర్ ఖాన్ ఒకసారి స్పర్శ శ్రీవాస్తవ్కి కాల్ చేశారు. స్టార్టింగ్లో స్పర్శ శ్రీవాస్తవ్ ఇది ఫేక్ కాల్ అనుకుంటా అని అనుకున్నారు. అమీర్ ఖాన్ గారు తన వాట్సాప్ నుంచి నేను అమీర్ ఖాన్ని మీతో ఫిలిం చేయాలి అని అనుకుంటున్నానని స్పర్శకి చాట్ చేశారు. అయితే స్పర్శ స్టార్టింగ్లో నమ్మలేదు. ఆ తర్వాత ఒకసారి ఛాన్స్ చూద్దాము అనేసి అమీర్ ఖాన్కి వీడియో కాల్ చేశారు. చూస్తే అమీర్ ఖాన్ గారు 'లాపటా' స్టోరీ గురించి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత స్పర్శ శ్రీవాస్తవ్ ప్రియాంక అరుళ్ మోహన్ తన డెబ్యూ 'నానీస్ గ్యాంగ్ లీడర్' 'శ్రీకారం' అన్న మూవీ చేసింది. ఈ మూవీ స్టోరీస్ ఎంత బాగున్నా మూవీ అంతగా హిట్ కాలేదు. దీని తర్వాత ప్రియాంక అరుళ్ మోహన్ తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. తమిళ్లో ఏ మూవీ చేసినా కానీ సూపర్ హిట్ అయింది. అయితే చాలా ఏళ్ల తర్వాత ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగులో ఒక మూవీ చేసింది. అది 'సరిపోదా శనివారం'. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. చార్లెసా ఈసా ఈమె ఇప్పటివరకు ఇండియన్ మూవీ చేయలేదు. ఈమె అమెరికన్ ఆర్టిస్ట్. అయితే రీసెంట్గా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఒక పాన్ వరల్డ్ మూవీ రాబోతోంది. ఈ మూవీలో హీరోయిన్గా చార్లెస్ ఈసియాన్ యాక్ట్ చేయబోతున్నారు అన్న రూమర్స్ వైరల్ అవుతోంది. దీనికి సాక్ష్యంగా చార్లెస్ ఈసియాన్ తను రాజమౌళి శిల్పా శెట్టి రీసెంట్గా 'కండా' ఇండస్ట్రీలో ఒక మూవీకి సైన్ చేసింది. 'కేడీ ద డెవిల్'. ఈ మూవీలో శిల్పా శెట్టి సత్యవతి అగ్నిహోత్రి అనే క్యారెక్టర్లో కనిపించబోతోంది. ఈ మూవీ రీసెంట్గానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంది. 2024 మీనాక్షి చౌదరి ఎక్కువ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. 'గుంటూరు కారం' రిలీజ్ అయింది. అయితే 'గుంటూరు కారం' మూవీలో మీనాక్షి చౌదరికి అంత ఎక్కువ క్యారెక్టర్ స్కోప్ లేకపోవడంతో మూవీ హిట్లో మీనాక్షి చౌదరికి పార్ట్ ఉండదు. దాని తర్వాత తను తమిళ్లో 'సింగపూర్ సలోన్' అన్న మూవీ చేశారు. 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అన్న మూవీ చేశారు. ఆ మూవీ అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత తెలుగులో 'లక్కీ భాస్కర్' అన్న మూవీ చేశారు. ఈ మూవీ మంచి హిట్ అయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్తో 'మట్కా' అన్న మూవీ చేశారు. ఈ మూవీ యావరేజ్ టాక్ వచ్చింది. అండ్ అలాగే శిల్పా శెట్టి 2014లో 'దీక్షయాన్' అన్న మూవీ చేసింది. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత 2021లో 'హంగామా 2' అన్న మూవీ చేసింది. దాని తర్వాత శిల్పా శెట్టి వరుసగా మూవీస్ చేసుకుంటూ వస్తుంది. 'నికమ్మా సుఖ్'. మీనాక్షి చౌదరి, విశ్వక్ సేన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ 'మెకానిక్ రాకీ'. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా యావరేజ్ టాక్తో డైరెక్టర్ అట్లీ, సమంత, దళపతి విజయ్, ఎమీ జాక్సన్ కాంబినేషన్లో తమిళ్లో 'తేరి' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీ తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయింది. అలాగే తెలుగులో 'పోలీసోడు' అన్న పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు డైరెక్టర్ అట్లీ ఆ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు. ఆ మూవీ నేమే 'ది బేబీ జాన్'. ఈ మూవీలో సమంత క్యారెక్టర్లో, మిత్రా క్యారెక్టర్లో కీర్తి సురేష్ కనిపించబోతున్నారు. అయితే ఈ స్టోరీ గురించి ఫస్ట్ సమంతకు చెప్పినప్పుడు